వెంకటేష్, ఏదైతే అమెరికా ఇజ్రాయెల్తో ఎట్టకేలకు 8వ రోజుకు యుద్ధం చేరిన వేళ ఇరాన్ అయితే కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు చేయమని కూడా ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? గల్ఫ్ దేశాలపై ఇక నుంచి దాడులు చేయమని ఈరోజు స్పష్టంగా ఇరాన్ నాయకత్వం ప్రకటించింది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న నేపథ్యంలోనే తాము ఈ దాడులు చేయాల్సి వచ్చిందని, ఇక నుంచి తాము దాడులు చేయబోమని, ఆ మేరకు చేసినటువంటి దాడులకు క్షమాపణ చెప్తున్నట్టు ఇరాన్ దేశాధ్యక్షుడు మసౌద్ ప్రకటించారు. అయితే ఈ ఇరాన్ పై ఏ దేశమైనా, గల్ఫ్లోని ఏ దేశం నుంచైనా కనుక దాడులు జరిగితే ఆ దేశం పైన తప్పనిసరిగా ప్రతిస్పందిస్తాము, ఆ మేరకు దాడులు చేస్తామని కూడా చెప్పింది. సో ప్రతిస్పందించే హక్కు, ప్రతి దాడులు చేసేటువంటి హక్కు తమకుంది కాబట్టి ఆ దిశగా తాము గల్ఫ్ దేశాల నుంచి కనుక అమెరికా దాడి చేస్తే మళ్ళీ దాడులు చేస్తామనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఇంకోవైపు ఇరాన్ అమెరికాల మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతిగా ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. ఈరోజు దుబాయ్లో కూడా అనేక చోట్ల పేలులు జరిగాయి. దాని ఫలితంగా దుబాయ్ ఎయిర్పోర్ట్కు వచ్చేటువంటి అనేక విమాన సర్వీసులన్నీ కూడా నిలిచిపోయి ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో దుబాయ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి, భారీ ఎత్తున పొగ, ఇదంతా కూడా స్మోక్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలందరూ, అలాగే ప్రయాణికులు ఎవరైతే విమాన ప్రయాణం పెట్టుకున్నారో సో వారందరూ కూడా బిఫోర్ టు ది ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఎయిర్లైన్స్ ద్వారా చెక్ చేసుకోవాలని దుబాయ్ ఎయిర్పోర్ట్ స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో దుబాయ్కి వెళ్ళేటువంటి విమాన సర్వీసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మాత్రం డెఫినెట్గా ఇరాన్ చెప్తోంది తాము లొంగిపోయేటువంటి ప్రసక్తి లేదు, అమెరికాతో పోరాడుతూనే ఉంటాము, డెఫినెట్గా చివరి రక్తపు బొట్టు వరకు కూడా అమెరికాతో పోరాడేందుకే ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇరాన్ లొంగిపోతే తప్ప తాము దాడులు ఆపమని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇరాన్ తాత్కాలిక మండలి ఏదైతే తాత్కాలిక నాయకత్వం ఉందో ఆ నాయకత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఖచ్చితంగా చివరి రక్తపు బొట్టు వరకు కూడా తాము పోరాడి తీరుతామని చెప్తోంది. అలాగే ఇరాన్ను వశపరచుకోవాలా, ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేయాలనేటువంటి ఒక అమెరికా చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవి కూడా నెరవేరబోవని, వాటన్నిటిని కూడా, ఆ కళలన్నిటినీ, ఆ కోరికలన్నిటిని కూడా సమాధి చేసుకోవాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇరాన్ ఇంకా అమెరికాతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చెప్తున్నారు, ఇప్పటికే నేవీని నిర్వీర్యం చేశాం, అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేశాం, మిలిటరీకి సంబంధించినటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేశాం. సో ఆ నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడి చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్ ఇక ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా తమ దేశం ముందు లొంగిపోవాలని ఆయన ప్రకటన చేస్తున్నారు. కానీ ఇంకోవైపు ఇరాన్ మాత్రం తాము అమెరికాకు లొంగిపోయేటువంటి ప్రసక్తి లేదన్న నేపథ్యంలో మధ్యవర్తిత్వం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం లేదు. సో ఆ నేపథ్యంలో ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇరాన్ దేశాధ్యక్షుడితో మాట్లాడినట్టు తెలిసింది. ఆయన గతంలోనే 2 సార్లు మాట్లాడారు. అలాగే అమెరికా చేస్తున్నటువంటి దాడులను కూడా రష్యా ఖండించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ 2 దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఒక ఇద్దరికి 50-50గా ఉండేటువంటి మధ్యవర్తిత్వంలో భాగంగా 2 దేశాలకు అమికబుల్ సిచ్యువేషన్లో భాగంగా ముందుకు ఒక ప్రతిపాదన తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఏ మేరకు ఈ రకమైనటువంటి చర్చలు సఫలమవుతాయన్నది మనం వేచి చూడాలి. డెఫినెట్గా అమెరికా దాడులను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ ఆ మేరకు చర్చలకు ముందుకు వస్తుందా లేదా అనేది అనుమానంగానే కనబడుతోంది. రైట్ వెంకటేష్, అంటే మీరు చెప్పినట్టుగానే రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంటే రష్యా నిఘా పరంగా హెల్ప్ చేస్తోంది ఇరాన్కు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఫోన్ కాల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి వెంకటేష్? ఖచ్చితంగా ఇరాన్కు రష్యాకు మధ్య మంచి మైత్రి బంధం ఉంది. ఈ దాడులు జరిగినప్పటి నుంచి కూడా రష్యా ఓపెన్గా బహిరంగంగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను ఖండించింది. ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా ఏకపక్షంగా దాడులు చేస్తుందనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించారు. నిజానికి ఎక్కడైనా ఏదైనా దేశం కనుక కవ్వింపు చర్యలకు పాల్పడితే దానికి కౌంటర్ అటాక్ చేసేటువంటి హక్కు, ప్రతిదాడి చేసేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా నేరుగా అమెరికా ఫిబ్రవరి 20వ తేదీన ఉదయాన్నే నేరుగా
ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని, ఆయన కుటుంబాన్ని, మంత్రులను, అధికారులందరినీ కూడా ఒక్కటే వేడితో చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 40-45 మంది ఒక బాంబు దాడిలో చనిపోయారు. దాంతో ఆ నాయకత్వం అంతా కూడా నిర్వీర్యమైపోయినాడు. ఇది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లాస్ ఉల్లంఘించడమేనని రష్యా ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో రష్యా పూర్తిగా ఇరాన్కు మద్దతు ఇస్తుంది. సో ప్రస్తుతానికి ఈ రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యం, అలాగే మరో దాదాపు వారం దాటినటువంటి నేపథ్యంలో దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన పడుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తున్న మన దేశంలో ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఈ రోజు రూపే పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎకానమీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని విరమింపజేసే దిశగా రష్యా కొంత ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.